మొన్న మా ఎలక్షన్స్ రోజు మీరు మా అసోసియేషన్ మీద ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు. అసలు ఎందుకు మీ ఆవేదన ఏంటి? ఏంటి మీ ఆవేదన? కాదండి, విరుచుకుపట్టం కాదు, అది యాక్చువల్లీ ఆకలితో ఉన్నవాడికి తెలుస్తుంది ఆకలి బాధ ఏంటో. ఇప్పుడు మోసేవాడికి తెలుస్తుంది కావుడి బరువు ఎంత ఉందో, చూసేవాడికి ఏం తెలుస్తుంది? ఇప్పుడు స్క్రీన్ మీద మామూలుగా అందరూ వెళ్ళి ఒక పిక్చర్ రిలీజ్ అయితే చూస్తారు, హిట్టా ఫట్ అనేది చూస్తారు. అందులో ఉన్న ఆర్టిస్టులు ఎవరు, ఎందుకు చేశారు, అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చి చేశారు, ఇక్కడున్న ఆర్టిస్టులు ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నారు, అంటే ఎందుకు ఫుడ్ లేకపోతే వేరే మార్గాల్లో వెళ్ళే పరిస్థితులు వస్తున్నాయి అన్నది ఉంటుందండి. యాజ్ ఏ లేడీగా నాకు ప్రాబ్లం ఏమంటారు, ఆ బాధ ఉంటుంది. ఓకే, కాబట్టి నేను కూడా ఆర్టిస్ట్ని కదండి. మరి నేను ఒక పక్క సోషల్ వర్క్ చేస్తూ ఒక పక్క నేను యాక్ట్ చేస్తానని నేను చెప్తున్నానండి. నేను అడుగుతున్నాను చాలామందికి, మరి గుర్తించకపోవడానికి కారణాలు ఏంటి? మాకైతే ఇప్పుడు ఏవో హీరోయిన్ రోల్సో లేకపోతే ఇంకోటి మేము ఎక్స్పెక్ట్ చేయం, ఎందుకంటే ఆ ఏజ్ మాది కాదు కాబట్టి. మా ముఖానికి తగ్గట్టు ఒక తల్లో ఒక అత్తో ఒక వదినో ఏదో సూట్ అయితే అది, ఇంకేమైనా ఏదో ఒకటి చెయ్యాలి కదండి. ఇప్పుడు నేననే కాదండి, నాలాంటి ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. నేను ఒక్కదాన్ని నాకు ఇవ్వాలన్న దాంతో నేను ఇరుచుకుపడ్డారు అన్నారు మీరు. ఇరుచుపడ్డం కాదు, అది ఆవేదన, ఇన్నర్ సైడ్ ఉన్న ఆవేదన. ఇప్పుడు నేనే కాదు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు మీ టీవీ వాళ్ళే మీరే ఇంటర్వ్యూ చేశారు అనుకుంటాను. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళు చెప్పే మరి ఏ విధంగా, ఇప్పుడు లైక్ కోట శ్రీనివాసరావు గారు వీళ్ళంతా సీనియర్స్. మరి వాళ్ళు తెలుగు ఆర్టిస్టులని మేము ఇప్పుడున్న మమ్మల్ని ఎందుకు పెట్టుకోవటం లేదు, పెట్టుకున్న ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్నారు, మరి మాకు గుర్తింపు ఎలా ఉంది అన్న ఇది నేను నిన్న రాత్రి చూశానండి. మరి వారు పెద్దవారు సీనియర్టీ ఉన్నవాళ్ళు, ఒక పెద్ద ఆర్టిస్టు, ఒక ఏమంటారు మంచి గుర్తింపున్న ఆర్టిస్టులు వాళ్ళంతా. మరి నేను అన్నానని కాదండి, వాళ్ళు కూడా వాళ్ళ ఆవేదనని వ్యక్తపరిచారు కదండి. మరి అది పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కారం ఎలా లభిస్తుందంటారు? పరిష్కారం అన్నది అక్కడ ఎవరైతే ఏమంటారు మా అసోసియేషన్లో మెంబర్స్ ఉన్నారో, మెంబర్స్ కానీ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ అందరూ వాళ్ళు ఇప్పుడు ఇంతమంది ఆర్టిస్టులు బాధపడుతున్నారు అంటే ఇంతకు ముందు ఏం జరిగిందో వాళ్ళకి అవసరం లేకపోవచ్చండి. ఇక ముందు ఇలాంటివి రిపీట్ కాకుండా వాళ్ళు వేషాలు అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే వేషాలు అంటే వాళ్ళ అక్కడున్న ఆర్టిస్టులు కానీ అక్కడున్న కొంతమంది మెంబర్సు చాలా సినిమాల్లో మరి వేషాలు వేస్తున్నారు. వాళ్ళు వేయటం కాకుండా ఇంకా అంటే కొంతమంది ఏమంటారు వెనుకబడి ఉన్నవాళ్ళు, ఇప్పుడు గీతాంజలి గారు చెప్పారు, ఇంకా కొంతమంది ఆర్టిస్టులు చెప్పారు. ఏంటి అంటే మేము ఎక్కడి నుంచో వచ్చాము, మెడ్రాస్లో ఉన్న వాళ్ళం ఇక్కడికి వచ్చాము, బికాజ్ మేము ఇక్కడ ఉండాలి, మమ్మల్ని గుర్తిస్తారు ఇండస్ట్రీ అని వచ్చాము. మరి గుర్తింపు లేకుండా ఎక్కడెక్కడో వాళ్ళు చేస్తున్నారు, మరి మమ్మల్ని కూడా గుర్తించండి అని కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు మాట్లాడారు కదండి. మీరేగా ఇంటర్వ్యూ చేసింది వాళ్ళకి. ఇప్పుడు నాట్ ఓన్లీ మై సెల్ఫ్, ఇప్పుడు నా కోసం నేను చెప్పట్లేదండి, కొంతమంది ఆర్టిస్టులకు వాళ్ళు గుర్తించాలి. సమస్య ఏంటంటే మనమే వేషాలు వేయటం కాదు, మనకంటే ఇంకా కొంతమంది స్ట్రగుల్ అవుతున్నారు వేషాలు లేక, అలాంటి వాళ్ళకి కూడా మనం ప్రోత్సహించాలని వాళ్ళు నిర్ణయించుకొని ఒక బాడీ ఏదైనా పెట్టి ఒక ఏమంటారు వాళ్ళకంటూ ఒక ఉంటుంది అడ్వైజర్ కమిటీ ఒకటి వేసుకొని, ఇప్పుడు ఇదివరకు నిన్ను వేసే వాళ్ళు అక్కడే ఉన్నారు మా అసోసియేషన్లో, లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళు కొన్ని వేషాలు కొన్ని పిక్చర్లో వేశారు. మనమే కాకుండా మనతో పాటు మనం కొంతమందికి చేయూతనిస్తే బెటరు, వాళ్ళు కూడా అంటే ఏమంటారు ఇంటర్నల్గా వాళ్ళకి ఒక జాబు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం కూడా వాళ్ళకి గుర్తించి వేరే పిక్చర్లో ఆఫర్ ఇచ్చామన్న ఈ వేష వాళ్ళకి కూడా, ఇప్పుడు వేషాలు ఎవరైతే వేస్తారో వాళ్ళు కూడా వీళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. బికాజ్ అసోసియేషన్ ద్వారా మాకు ఒక ఛాన్స్ వచ్చింది పిక్చర్లో వేయటానికని వాళ్ళు నిర్ణయించుకుంటే అవుతుందండి. ఒక కమిటీ పెట్టి ఇలాంటి చిన్న ఆర్టిస్టులు ఎవరైనా ఉంటారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని కాదండి, ఆర్టిస్టులో చిన్న పెద్ద ఉండదు, అవకాశం వచ్చిన వాళ్ళందరూ పెద్దవాళ్ళు, అవకాశం లేని వాళ్ళందరూ చిన్నవాళ్ళు, అంతే నా దృష్టిలో. వీళ్ళకి ఒక కమిటీలో ఒక మెంబర్ ఒక హెడ్కి పెట్టి ఈ ఆర్టిస్టులకి లొకేషన్లోకి అంటే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ లొకేషన్ కావచ్చు ఆఫీసులు కావచ్చు వెళ్ళి, ఏమండి మీరు ఎక్కడి నుంచో ఆర్టిస్టులకి తెచ్చుకుంటున్నారు ఇతర రాష్ట్రాల నుంచి, అంటే ఎక్కడ కేరళ కావచ్చు, బొంబాయి కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఎక్కడి నుంచో మీరు తెచ్చుకుంటున్నారు, అక్కడ వాళ్ళకి తెచ్చుకోండి, అది మీ ఇష్టం, మీ బిజినెస్ పరంగా మీరు డబ్బులు ఇస్తారు, వాళ్ళు వస్తారు. అట్ ద సేమ్ టైము అక్కడ వాళ్ళే కాకుండా ఇక్కడ వాళ్ళు
కొంతమంది ఉన్నారు మన హైదరాబాద్లో కొంతమంది ఏమంటారు ఇండస్ట్రీకి నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఎక్కడి నుంచో తెచ్చుకొని పెట్టుకుంటే వీళ్ళకి బిజినెస్ పరంగా మేము పెట్టుకుంటున్నాము అంటున్నారండి. బిజినెస్ పరంగా ఇప్పుడు పెట్టుకున్న పెద్ద ఆర్టిస్టులు అందరూ ఒకనొకప్పుడు చిన్న ఆర్టిస్టులే కదండి. బిజినెస్ ఏముందండి? బిజినెస్ ఏముంది? ఇప్పుడు కొంతమంది సినిమాలు తీస్తున్నారంటే కొత్త వాళ్ళకి పెట్టుకొని తీస్తున్నారు, బిజినెస్ కావటం లేదా? ఇప్పుడు శేఖర్ కమ్ముల ఉన్నారు, కొత్త వాళ్ళకి పెట్టే కదా మరి ఆయన ఎన్నో సినిమాలు కొత్త వాళ్ళకి పెట్టే. అప్పుడు వాళ్ళంతా పాత వాళ్ళేం కాదు, కొత్త వాళ్ళే మొత్తం. ఆయన హిట్ కావటం లేదా? అవి బిజినెస్ కావటం లేదా? ఒక పెద్ద స్టార్ హీరో ఉంటే ఆ పక్కన ఒక మదర్ క్యారెక్టరో లేకపోతే ఆ పక్కన కాంబినేషన్ ఒక వదిన క్యారెక్టర్ చేయాలంటే ఇక్కడ హైదరాబాద్లో ఆర్టిస్టులే లేరండి. బెంగళూరు నుంచి తెచ్చుకుంటారు, బొంబాయి నుంచి తెచ్చుకుంటారు, ఇంకెక్కడో కేరళ నుంచి పిలిపించుకుంటారు. అంటే హైదరాబాద్లో అమ్మాయిలే లేరా, ఆర్టిస్టులే లేరా? లేదా తెలుగు వాళ్ళన్న చిన్న చూపా? అసలు లాంగ్వేజ్ రాకుండా ఎక్కడో ఉన్న వాళ్ళకి పట్టుకొచ్చి వాళ్ళకి ఎక్స్ప్రెషన్స్ కూడా తెలియండి. ఇప్పుడు 1 2 3 4 షూట్ కట్ అది వచ్చేసి డబ్బింగ్లో మిక్స్ చేసుకోవటం, ఆ డైలాగులు కూడా చెప్పటం రాదు, టైం వేస్ట్. అదేమంటే ఎక్కడో ఏ హిందీ సినిమాలో ఏ కేరళలోనో వాళ్ళు ఫెమిలర్ అయ్యారు ఏదో ఒక పిక్చర్ ద్వారా, ఆ ఫేమ్కి తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రడక్షన్ మళ్ళీ వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారండి. మరి ఇక్కడున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలండి? ఇంట్లో గెలిచి రచ్చలో గెలమంటారు. మరి ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీ గుర్తించకపోయేటప్పుడు మనం కేరళకి వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి లేకపోతే కర్ణాటక వెళ్ళి మాకు వేషాలు ఇవ్వండి అంటే మీరు ఇదివరకు ఎందులో చేశారమ్మా? మీ తెలుగులో మీరు తెలుగు వాళ్ళు కదా, మీరు ఎందులో చేశారు చెప్పండి, మేము అవసరం అనుకుంటే తీసుకుంటామంటారండి. అది కాదండి. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు. అప్పుడు కూడా అంతేనండి. వెనకటి రోజుల్లో కూడా ఇప్పుడు శారదా గారు ఉన్నారు, ఏవో అప్పుడు ఏమంటారు బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్లో మేము చూసాము. అంటే కామెడీ రోల్స్. ఇప్పుడు పద్మనాభం గారి పక్కన, చలం గారి పక్కన, ఇలాగా ఇప్పుడు వాణిశ్రీ గారి దగ్గర నుంచి ఉన్నారండి చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ. ఆ తర్వాతని వాళ్ళని ఇండస్ట్రీ గుర్తించిందండి. ఏ వేషం వేశారు అన్నది కాదు, ఇండస్ట్రీ వాళ్ళని గుర్తించింది, వాళ్ళ కష్టాన్ని గుర్తించింది. శారదా గారు మలయాళంలో ఊర్వశి బిరుదు వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళు మళ్ళీ మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చి ప్రోత్సహించారండి. అంతవరకు మరి ఆవిడకి గుర్తింపు ఇక్కడెక్కడ ఉందండి? ఇలాగా ఎక్కడికో వెళ్ళి ఫేమ్ అయితే తీసుకోవటం కాదండి. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి, వీళ్ళు బిజినెస్ అంటున్నారండి. పక్కన ఆర్టిస్ట్ ఏంటంటే ఒక పెద్ద హీరో ఉన్నాడంటే ఇక్కడున్న ఒక చిన్న ఆర్టిస్ట్కి తీసుకొని అదే అత్త క్యారెక్టర్కో వదిన క్యారెక్టర్కో పెడితే వీళ్ళ పక్కన టాలీ కాదు, ఈగోజ్ అండి. మళ్ళీ ఇక్కడ ఈగోజ్ అంటే ఒక అప్కమింగ్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి ఈ రేంజ్లో ఒక స్టార్ రేంజ్ మాది కదా, మా పక్కన వీళ్ళెందుకు? అదే పెళ్లి చేసుకొని పిల్లల తల్లులు అయిపోయి సెటిల్ అయిపోయి కోట్లు ఉన్న ఆర్టిస్టులకి తీసుకొచ్చుకొని వదినగానో పిన్నిగానో అత్తగానో మదర్గానో పెట్టుకుంటున్నారండి. మరి అది కరెక్టా మీరు చెప్పండి? ఇవన్నీ మరి మా అసోసియేషన్లో ఇవన్నీ వాళ్ళు చర్చించుకోవాలి. ఎందుకంటే పెట్టుకోవద్దని కాదు, ఇప్పుడు అక్కడ ఆర్టిస్టులు ఉన్నారు, ఇక్కడ ఆర్టిస్టులు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు బెంగళూరులో ఉన్నారు, మెడ్రాస్లో ఉన్నారు, కేరళ అన్ని స్టేట్లో ఉన్నారు. ఎక్కడి నుంచో మీరు తెచ్చుకునే కంటే ఇక్కడ ఫుడ్ ప్రాబ్లము, తిండి లేక అసలు అడ్డదారుల్లో కూడా కొందరు రెంట్లు కట్టుకోలేక తప్పుడు పనులు కూడా చేసుకొని గడుపుకునే పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు కొంతమంది డబ్బుండి చేస్తున్నారు, అది వాళ్ళ తాలూకు లైఫ్ స్టైలు, మనమేం కామెంట్ చేయలేము. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్. తిండికి లేని వాళ్ళు పోతున్నారు అంటే వాళ్ళు పబ్లిక్గా చెప్తున్నారు, నా ఇంటికి వచ్చే చెప్తున్నారు, మాకు రూమ్ రెంట్లు కట్టుకోలేమండి, వేషాలు లేవు, వేషం ఇచ్చినా ఎవడో మేనేజర్ ఉంటాడు, మీడియేటర్ ఇంకెవరో ఉంటారు, వీళ్ళందరికీ కొంత సమర్పించుకోవాలి, మాకు ఇచ్చిన 1 సీను 2 సీన్ల క్యారెక్టర్కి మాకు ఎంత డబ్బులు ఇస్తారండి? అవన్నీ సినిమాలు ఉంటాయి. లేకపోతే మరి మా ఇల్లు ఎలా గడవాలి? మేము రూమ్ రెంట్లు మేము తిరగడానికి తినడానికి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలండి? కాబట్టి ఇలా తగలబడుతున్నామని చెప్పేసి మరిన్ని సిగ్గు విడిచి, నేను ఆడదాన్ని కాబట్టి సాటి ఆడదాని దగ్గర చెప్పుకుంటే, నేనేమన్నా అసోసియేషన్ పెట్టుకోలేదు, వచ్చిన వాళ్ళకి న్యాయం చేసేదానికని వాళ్ళు బాధ ఏంటంటే వాళ్ళు రావటం లేదు. అంటే ఈవిడ సోషల్ వర్కరు, అది కాకుండా ఒక ఆర్టిస్టు, ఈవిడ దగ్గరికి వెళ్ళి చెప్తే ఈవిడికి తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఉంటే అట్లీస్ట్ వీళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారు, ఈ పరిస్థితి అంటే ఈ స్థితిలో ఉన్నారు, అది దీన స్థితిలో ఉన్నారని కనీసం ఆవిడ గారు చెప్తారని వస్తున్నారండి, అంతకు మించి ఏమీ లేదు. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Adarsh మాట్లాడుతున్నాను. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV.
థ్యాంక్ యూ. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.